పీసీఓడి అంటే నార్మల్గా పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అంటుంటాం. అలాగే పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అంటుంటాం. పీసీఓడిలో ఏంటంటే నార్మల్గానే ఓవరీస్ మీద సిస్టులు రావడం, కొంతవరకు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కనపడడం మనకు డిసీజ్లో కనపడుతుంటాయి, అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్లో. అలా కాకుండా మొత్తం హెయిర్ ఫాల్ దగ్గర నుంచి మొదలుకొని మూడ్ స్వింగ్స్ వరకు రావటం, ఇరిటేట్ అవ్వడం, కోప్పడటం, దాంతోపాటు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అవ్వటం, మళ్ళీ అన్వాంటెడ్ హెయిర్ ముస్టాచ్ లాగా రావటం, లేకుంటే గడ్డం దగ్గర హెయిర్ లాంటిది రావటం, లావ్ అయిపోవటం, మళ్ళీ ఇరిటేషన్ అవ్వటం, స్కిన్ డ్రై అయిపోవటం, మోషన్స్ ప్రాపర్గా రాకపోవటం, ఇవన్నీ లక్షణాలతో కలిసి ఉన్నట్లయితే అది పీసీఓఎస్ అంటుంటాం. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఎవరికో 35 సంవత్సరాల తర్వాత వస్తుంది, 40 సంవత్సరాల తర్వాత వస్తుంది అన్న భ్రమలో నుంచి బయటకు వచ్చి 18-16 సంవత్సరాల నుంచి పీసీఓడీలు పీసీఓఎస్లు తయారైపోతున్నాయి. దానికి కారణం 100 రకాల కారణాలు ఉన్నాయి. అంటే లైక్ జంక్ ఫుడ్ దగ్గర నుంచి మొదలుకొని టెన్షన్ కావచ్చు, లేకపోతే హెరిడిటరీ కావచ్చు, లేకపోతే మనం తినే ఫుడ్లోని మార్పులు కావచ్చు, లేకపోతే మనం పీల్చే గాలిలో ఉన్న మార్పులు కావచ్చు. ఏదేమైనా సరే హార్మోన్స్ అయితే ఇంబ్యాలెన్స్ అవుతున్నమాట వాస్తవం. దీన్ని బ్యాలెన్స్ అయినంత వరకు మనం పీసీఓడీని తీయలేము. సిస్టులు తీసినంత మాత్రం మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండలేము. మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ పీసీఓడీస్ మళ్ళీ తయారవుతూ ఉంటాయి. ఎప్పుడైతే పీసీఓడీలు వచ్చిందంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ మొదలవుతుంది, అది సిండ్రోమ్ కింద మారిపోతుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఒకటే మార్గం. దీని ద్వారా ఏంటంటే బాడీని బ్యాలెన్స్ చేసుకోవడం, మైండ్ బాడీ సోల్ని బ్యాలెన్స్ చేస్తా, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే 100% మీరు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మీరు వర్రీ అవ్వద్దు. కొంత టైం తీసుకుంటుంది హోమియోపతిక్ ట్రీట్మెంట్లో, ఎస్పెషల్లీ పీసీఓఎస్కి. దానికి కొంచెం టైం ఇస్తూ మనం టెస్టోస్టెరాన్ లెవెల్స్, ఈస్ట్రోజన్, ఎఫ్ఎస్హెచ్, మళ్ళీ స్కానింగ్ అవన్నీ తీసుకుంటూ మనం దాన్ని పరిశీలనాత్మకంగా పరిశోధించుకుంటూ మెడిసిన్ వాడినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు.